హలో హాయ్ ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ డీలక్స్ BS6 సెన్సార్ బండి యూసీ కాయిల్ క్లీనింగ్ చేసేటప్పుడు ఆ వైట్ కలర్ ఉన్న ఆ షేపు పైకి ఉండాలి. మనం స్ప్రే కానీ పెట్రోల్ కానీ పెట్టి క్లీన్ చేస్తాం కాబట్టి ఆ వైట్ అనే ఆ పార్ట్ అనేది పైకి ఉండాలి. క్లీన్ చేసే విధానం ఎట్లా అంటే బాగా నీట్గా పెట్రోల్ కానీ స్ప్రే పెట్టి కడిగినప్పుడు లోన కార్బన్ బట్టి ఉంటుంది కదా, నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం అలా నీట్గా రెండు వైపులా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ పార్ట్ పైకి పెట్టి క్లీన్ చేసుకోవాలి. అది కిందకి పెడితే ఏమవుతుందంటే ఆ పార్ట్ లోపలికి పెట్రోల్ కానీ స్ప్రే కానీ వెళ్ళిపోయి మనకి కంప్లైంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఇలా క్లీన్ చేయటం వల్ల ఏ కంప్లైంట్ పోతుందంటే బండి ఆటోమేటిక్గా స్లో అయితే ఆగిపోతుంటుంది అన్నమాట. మన ఇంజన్ ఆటోమేటిక్గా స్లో అయితే ఆగిపోతుంటుంది. ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకొని గాలి అనేది బాగా పెట్టుకోవాలి. హెయిర్ బాగా కొట్టాలన్నమాట. అది బండి స్లోలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా, ఆ కంప్లైంట్ పోతుందన్నమాట. బాగా రెండు వైపులా క్లీన్ చేసుకొని బాగా నీట్గా గాలి అది పెట్టుకొని చేసుకోవాలి. స్లోలో ఉన్నప్పుడు ఆగుతుంది కదా, ఆ కంప్లైంట్ పోతుందన్నమాట. ఫ్రెండ్స్, అది అర్థం చేసుకోండి. మీరు మెకానిక్లు ఈసీ కాయిల్ క్లీన్ చేసేటప్పుడు నీట్గా గాలి అది పెట్టుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు ఈ స్లోలో ఆగిపోతున్న కంప్లైంట్ అనేది పోతుందన్నమాట. అప్పుడు మీరు ఎక్సలేటర్ స్క్రూని పెంచాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు వచ్చే ఇంకా లేటెస్ట్ బళ్ళకి ఎక్సలేటర్ స్క్రూ పెంచే విధానం అసలు తీసేస్తున్నాడు. మీరు నీట్గా క్లీన్ చేసుకొని గాలి అది పెట్టుకోవటం, లేకపోతే ఇంకా వేరే కంప్లైంట్ ఉందని చెక్ చేసుకోవటం, 1-2 సార్లు క్లీన్ చేసుకొని నీట్గా క్లాత్తో నీట్గా తుడుచుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇట్లా నీట్గా తుడుచుకొని చూడండి, నేను ఎలా చేస్తున్నాను. ఆ క్లాత్ బాగా నీట్గా అలా పెట్టుకొని తుడుచుకోవాలన్నమాట. నీట్గా చూడండి, అది అలా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకుంటే లోన ఏదన్నా మూలల్లో అంచుల్లో ఎక్కడన్నా కార్బన్ పట్టింది కూడా వచ్చేస్తుంది అనమాట. 1-2-3 సార్లు గాలి బాగా హెయిర్ బాగా పెట్టాలి. బాగా ఇంకా తుడవాలన్నమాట. తేమ అనేది ఉండకూడదు అన్నమాట. ఆ వైట్ కలర్ అనేది పైకే ఉండాలి. ఎప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కానీ పైకి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మన కిందకి పెట్టి కడిగి లోపల చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోకి ఆ పెట్రోల్ కానీ స్ప్రే కానీ వెళ్ళిపోయి షార్టేజ్ అయ్యి అసలు కాయ ఫెయిల్ అయిపోయిద్ది. ఇంకా తర్వాత ఫెయిల్ అయితే ఆ కాయ కొత్తది కొనాలంటే 6,800 ఉంటుంది ఆ కాయ. సెన్సార్ యూసీ కాయలు అంటారు దాన్ని. మీరు జాగ్రత్తగా గమనించుకొని ఆ కాయల్ని క్లీన్ చేసుకోవాలి. మీరు చూడండి ఫ్రెండ్స్, 1-2-3 సార్లు అయినా సరే మీరు గాలి అది బాగా పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మెకానిక్లు మీరు బాగా గమనించాలా. ఈ సెన్సార్ బల్ వచ్చిన తర్వాత బయట చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బూటు క్లీన్ చేసి పెట్టుకున్నా నేను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా నేను. తర్వాత అదిగోండి ఇంజెక్టర్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా నేను. ఫస్టే బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా. అదిగోండి చూడండి మీరు, ఇదిగో ఎంత నీట్గా మొత్తం ఉడదీసి ఒక్కసారి సెట్ అనమాట. సెట్ ఉడదీసి క్లిప్ ఉంది చూసారా, ఆ క్లిప్ కూడా టిక్కుమని సౌండ్ రావాలి. దాని లోపల వాటర్ పోకుండా రబ్బర్ ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొత్తం ఆల్మోస్ట్ స్క్రూలన్నీ చూసుకోవాలి. ఒకసారి పెట్టుకొని అటు ఇటు స్క్రూలు బిగించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు గమనించాలి. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబర్స్ పెరగాల. మీకు ఇలాంటి సెన్సార్ కంప్లైంట్లు నేను చెప్తా ఉంటా, నాకు తెలిసినంత వాటికి. మేము ఆల్రెడీ చేస్తున్నాం. కొన్ని కంప్లైంట్లు పోతున్నాయి. కొన్ని ఏమవుతుందంటే పార్ట్స్ మార్చకుండానే కొద్దిగా ఇలాంటివి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి కొద్దిగా సేవ్ అయిపోద్ది అనమాట. అంటే కస్టమర్ మీద కూడా బర్డెన్ పడకుండా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఆ పార్ట్ని తీసేయాలంటే 6,800. కంప్లైంట్ ఏమవుతుందో అర్థం కాదు బయట మెకానిక్లకి. మీరు ఒకసారి చూసి ఈ వీడియో చూసి ఇది ఇలా ఒకసారి నీట్గా ఇంజెక్టరు బయటికి తీసి క్లీన్ చేసి
బూటు బయటికి తీసి ఈసీ కాయిల్ బయటికి తీసి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కింద హెయిర్ పైపులు కానీ క్లిప్పులు కానీ ఎక్సిలేటర్ కేబుల్ కానీ అన్నీ నీట్గా ఇచ్చుకోండి. తాళం అనేది 1కి 2 సార్లు మొత్తం 4 సార్లు తాళం ఆపి ఆన్ చేయండి. అది నీట్గా ఆపి ఆన్ చేసి నీట్గా ఒకసారి మొత్తం మీకు అందుబాటులో గాలి అనేది ఉంటే నీట్గా మొత్తం గాలి అది పెట్టుకొని అందుబాటులో చేసుకోండి. 2 వైపులా స్క్రూలు టైట్గా బిగించుకోండి. హెయిర్ పోకుండా ఫుల్ టైట్ చేసుకోండి. నీట్గా ఇదిగోండి పెట్రోల్ పైపు నీట్గా పెట్టుకోండి. టెక్ మన సౌండ్ వస్తుంది అన్నమాట. పెట్రోల్ పైప్ పెట్టినప్పుడు తీసేటప్పుడు ఫ్రెష్ చేసి తీయాల. కింద పైన ఫ్రెష్ చేసి పెట్రోల్ పైప్ అనేది తీయాలి. మనం పీకితే రాదు, ఇరిగిపోతుంది. తాళం కూడా మీరు 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఆపి ఆన్ చేసుకోవాలి. అది బండి స్టార్ట్ చేస్తున్నాం చూడండి. అదిగోండి బండి స్టార్ట్ అయిపోయింది. చూసుకోండి ఫ్రెండ్స్, బండి స్టార్ట్ చేసాము. అది స్టార్ట్ చేసిన తర్వాత కంప్లైంట్ పోకపోతే అప్పుడు అనేది కొద్దిగా హెయిర్ స్క్రూ అనేది పెంచుకోండి లైట్గా. ఫస్ట్ పెంచొద్దు. మొత్తం నీట్గా క్లీన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంప్లైంట్ పోతుంది. పోకపోతే అప్పుడు కొద్దిగా లైట్గా పెంచుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మీకు నేను చెప్తుంటాను. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలా. బూటు స్క్రూలు బిగించుకోవాలా నీట్గా. మొత్తం ఆల్మోస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలా. క్లిప్పులు అన్నీ పెట్టామా లేవా అని చూసుకోవాలా. మొత్తము క్లీన్గా చేసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మరి సపోర్ట్ చేయాలి మీరందరూ నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.